అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. జై శ్రీరామ్. మనమైతే 50 ఏళ్ల కిందట ప్రతిష్ఠించిన ఒక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. శ్రీ 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 సీతారామచంద్ర స్వామి దేవస్థానం అయితే వచ్చాము. మనకి ఇదైతే గనక సుచిత్ర సర్కిల్ నుంచి మనకి స్ట్రైట్ గా అంటే మన మెయిన్ రోడ్ లోనే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు పేట్ బషీర్బాద్ అలాగే అంగడిపేట విలేజ్ మేడ్చల్ దగ్గర అయితే ఉంటుంది. సో మనమైతే ఈ సీతారామచంద్ర స్వామి దేవస్థానం గురించి అలాగే లోపల స్వామి వారి మహిమల గురించి అయితే మనం లోపలికి వెళ్ళి చూద్దాము. అలాగే సీతారామ స్వామి ఉన్న చోట ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. సో మనమైతే ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నాము. ఇక్కడ రాగానే ఒక ప్రశాంతమైన మంచి భావన కల్పిస్తుంది. పౌర్ణమికి అమావాస్య కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. భక్తులు కోరిన వాళ్ళకి కొంగు బంగారంగా ఉన్నారు. ఆయన చేతుల మహిమ అట్లా ఉంది, పంతులు గారు చేపించే పూజలు అట్లా ఉంది. శ్రావణ మాసంలో ఆగస్టు 17వ తారీఖున మనకి నాగపంచమి రాబోతుంది. నాగపంచమిని ఎంత భక్తి శ్రద్ధలతో అందరూ నిర్వహిస్తారు. ఆ నాగదేవత తల్లికి పూజలు అనేవి నిర్వహించి మనమైతే గనక ఆ స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకుంటాం కదా. సో మనం ఇక్కడైతే చూడండి, ఈ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో మనకి చెట్టు కింద రావి చెట్టు కింద నాగదేవత మనకి దర్శనమిస్తున్నారు. సో మనమైతే ఆ నాగదేవతను స్మరించుకుంటూ అభిషేకం కూడా ఇక్కడ చాలా మంది చేస్తున్నారు. సో మనమైతే ఆ తల్లిని వేడుకుందాము. సీతారామస్వామి దేవస్థానంలో మనమైతే ఉన్నాం కదా. ఇక్కడ సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని ఎన్నో ఇయర్స్ నుంచి ఆ స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్న కొంతమంది భక్తులు అయితే మన దగ్గర ఉన్నారు. మనమైతే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం అండి. ఇప్పుడు ఈ సీతారామచంద్ర స్వామి దేవస్థానం చూస్తుంటే చాలా మహిమాన్వితమైన దేవస్థానంగా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కొంపల్లి నుంచి వస్తున్నానండి. నేను 3-4 ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ చాలా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పూజలు కూడా చాలా బాగా చేస్తారు. ప్రతి అకేషన్ లో పూజలు చాలా బాగా జరుగుతాయి. పౌర్ణమికి జరుగుతాయి, హోమాలు జరుగుతాయి. చాలా బాగుంటది ఇక్కడ. సో భక్తులందరూ మంచి పీస్ ఆఫ్ అనిపిస్తుంది. ఇక్కడ రాగానే ఒక ప్రశాంతమైన మంచి భావన కల్పిస్తుంది. భక్తి భావన మంచిగా అనిపిస్తుంది. తర్వాత చాలా బాగుందమ్మా. నేను ఒక 2 ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడికి. రెగ్యులర్ గా సాటర్డే, సండే, మండే అట్లా కంపల్సరీ వస్తుంటా. వీక్లీ 3 days కంపల్సరీ వస్తుంటా. ఇక్కడ చాలా ప్రశాంత వాతావరణం ఉంటది. సీతారాముల కళ్యాణం, సీతారాముల వారు ఉంటారు, ఇక్కడ శంకరుడు ఉంటాడు, గణేష్ ఉంటాడు, అందరు ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది. మహిమల దేవుడు చాలా బాగుంది. అనుకున్న పనులు అవుతాయి. ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చెట్లు గాని, మాల విగ్రహాలు గాని, పూజా విధానాలు గాని చాలా బాగున్నాయి. రెస్ట్రిక్షన్స్ లేవు టెంపుల్లో. ఈ టైంలో వాటర్ పోయాలి, ఈ టైంలో వాటర్ పోయొద్దన్న రెస్ట్రిక్షన్స్ అసలుకే లేవు. మనకి ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు, నీళ్ళు పోయొచ్చు, పూజించుకోవచ్చు. అదా రెస్ట్రిక్షన్స్ అవేం లేవు. ప్రతి ఒక్కరు కూడా గుడికి వచ్చినాక డిసిప్లిన్ గానే ఉంటారు, సిస్టమాటిక్ గానే ఉంటారు. ఎవరు కూడా పిచ్చిగా ప్రవర్తించరు. అది కూడా ఒక పాజిటివిటీనే. నా పేరు ప్రియా. నేను లాల్ బజార్ నుంచి వస్తున్నా. పంతులు గారు నాకు చాలా రోజుల నుంచి తెలుసు, ఇయర్స్ నుంచి తెలుసు. ఆల్మోస్ట్ నా చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ టెంపుల్ కి అయితే నేను ఎవ్రీ ట్యూస్డే, సాటర్డే వస్తాను ఇక్కడ పూజలకి. చాలా మంచిది. అందరు రావాలి, దేవుడిని మంచిగా మొక్కోవాలి. నేను 2 years నుంచి ఇక్కడికి వస్తున్నాను. ప్రతిరోజు వస్తాను టెంపుల్ కి. ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రహ్మోత్సవాలు, ఉత్సవాలు అన్ని బాగా జరుగుతాయి. హోమాలు రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చాక నాకు చాలా బాగా అనిపించింది. ఆ శివుడు హోమాలు అన్ని బాగా జరుగుతాయి. నా పేరు శ్రీలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడే అంగడిపేట గ్రామంలోనే ఉంటానండి. సో ఎలా అనిపిస్తుందండి? మీరు ఈ టెంపుల్ కి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు?
నాకు మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ అండి. నేను 15 ఇయర్స్ నుండి వస్తున్నాను ఇక్కడ. 15 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. సో మరి ఎలా అనిపిస్తుంది ఈ టెంపుల్ లోపలికి వచ్చినాక? ఇన్ని ఇయర్స్ నుంచి మీరు వస్తున్నారు, స్వామి వారిని చూస్తున్నా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మేము టెంపుల్ కి ప్రశాంతత, మెయిన్ ప్రశాంతత అండి. టెంపుల్ లో అడుగు పెట్టినామనంటే మాకు అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర ఒకే చోట ఉండడము మాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇంకోటి అమ్మవారు అయ్యగారు ఏం చేస్తారంటే మంగళవారం శనివారం కూడా మాకు భజన ఏర్పాటు చేసిర్రు. మంగళవారం అందరం మేము వస్తాము, భజన చేస్తాము, శనివారం వస్తాము, భజన కార్యక్రమంలో పాల్గొంటాము. మాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒకే చోట అన్ని దేవుళ్ళు, దత్తాత్రేయ స్వామి గాని, ఆంజనేయ స్వామి గాని, నాగశేషులు ఇవన్నీ ఉండడము మాకు చాలా విశేషంగా అనిపిస్తుంది. ప్రతి రోజు వచ్చి మేము మా పూజా కార్యక్రమాలు అన్ని చేసుకొని వెళ్తామండి. ప్రత్యేకంగా మంగళవారం రోజు అయితే ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు అయ్యవారు. సో మాకు చాలా బాగా అనిపిస్తుంది అండి. మేము ఇక్కడే చాలా టైం వరకు ఇక్కడే స్పెండ్ చేస్తాము. మాది ఒక బ్యాచ్ ఉంది, వాలంటీర్స్ ఉన్నాం అందరము. సో మేము అన్నిట్లో పాల్గొంటాము. శ్రీరామనవమి రోజు కూడా మేము అందరం కలిసి మంచి పూజలు అన్నిట్లో పాల్గొని హోమాలు గాని ఏవైనా సరే మేము అందరం ఉంటామండి. మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు కదా, మీ కోరికలు ఏమైనా నెరవేరాయా స్వామి వారికి చెప్పిన తర్వాత? ఆల్మోస్ట్ ఎక్కువగా అయితే మేము అనుకున్నవన్నీ అవుతాయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అనుకున్న మొక్కులన్నీ తీర్చిన తర్వాత మేము స్వామివారికి ఏమైతే మొక్కులు సమర్పించాలనుకుంటున్నామో మా మొక్కులన్నీ అయిపోయిన తర్వాత కూడా మేము స్వామివారికి సమర్పిస్తామండి ఏవైనా ఉంటే. చాలా బాగుంది విజిటింగ్, దర్శనం బాగుంది. మరి ఇక్కడ నవగ్రహాలు కానీ, నాగదేవత గుడి కానీ, వెంకటేశ్వర స్వామి గుడి కానీ, ఆంజనేయ స్వామి గుడి చాలా మంచిగా ఉంది. ఇలాంటి గుడులు చాలా రేర్గా ఉంటాయి. ఆ నాగదేవత గుడిలో చెట్లు 3 రకాల చెట్లు మిళితమై ఉన్నాయి. ఈ గుడి అయితే చాలా ఆహ్లాదకరం, హైవేకి దగ్గర ఉంది. చాలామంది రావడానికి మంచి అనుకూలమైన ప్లేసు కాబట్టి ఈ గుడిలో దర్శనం చేసుకుంటే అన్నీ మంచి జరుగుతాయి అనుకుంటున్నాను. చాలామంది పక్కనే హాస్పిటల్కి వస్తారు కాబట్టి కొద్దిగా విజిట్ చేసుకోవడానికి మనశ్శాంతి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సీతారామస్వామి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉండడం, అక్కడ నాగేంద్రునికి వాటర్ పోయడము మంచిగా అనిపించింది. అన్నొక్కల్లా పోయనివ్వరు వాటర్, ఎవరెంత వాళ్ళు. ఇప్పుడు కొందరు మనం టికెట్ తీసుకుంటేనే పోయడం అట్లా ఉంటాయి, ఇక్కడ ఏది లేదు. అట్లా మనం వచ్చిన వాళ్ళం వచ్చినట్టు పోయొచ్చు. సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఎంతో మహిమాన్వితమైన శ్రీ 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 సీతారామచంద్ర స్వామి దేవస్థానంకి అయితే మనం వచ్చాం కదా. సో లోపల అభిషేకాలు, పూజలు, అలాగే భక్తులతో కూడా మనం మాట్లాడించాము. ఇంత మహిమాన్వితమైన దేవస్థానంకి రావడం నిజంగా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. జై శ్రీరామ్. అలాగే ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ప్రతి అమావాస్య పౌర్ణమికి కూడా ప్రత్యేక పూజలు అనేవి నిర్వహిస్తున్నారు అనేసి మనకి తెలుస్తుంది. సో మనమైతే ఆ సీతారాముల ఆశీస్సులు మాతో పాటు మీ అందరికి కూడా ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి ఎగ్జాక్ట్లీ ఈ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వచ్చేసి నేను లొకేషన్ కూడా పెట్టాను. ఒక్కసారి మీరు ఓపెన్ చేసి మీరు రావాలనుకుంటే ఈజీగా రావచ్చు. మనకి హైవేలోనే, మెయిన్ రోడ్ లోనే ఉంటుంది అనమాట. ఇంత మహిమాన్వితమైన దేవస్థానంని ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా నేనైతే అనుకుంటున్నాను. మహిమాన్వితమైన దేవస్థానంకి అయితే ప్రతి ఒక్కరూ వచ్చి సీతారామ స్వామి ఆశీస్సులు నాతో పాటు మీ అందరు కూడా తీసుకోండి. జై శ్రీరామ్.